మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 10వ తరగతి తెలుగులో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. కవి పరిచయాలు, ఉద్దేశాలు, నేపథ్యాలు, ప్రక్రియలు, అదేవిధంగా పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి పదజాలం, భాషాంశాలు మొత్తం అన్ని విషయాల్లో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మరి వీలైనంత వేగంగా ఒక 5 లేదా 6 వీడియోల్లో ఈ 10th క్లాస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. ఎందు గురించి అంటే వీడియోలు ఎంత ఎక్కువ కొద్దిగా డిస్టర్బెన్స్ పెరుగుతుంది, అటెన్షన్ కూడా తగ్గుతుందని అర్థమవుతుంది. సో 2 పాఠాలు చొప్పున వేగంగా 6 వీడియోల్లో చాలా స్పీడ్గా పెడతాను. ఇక్కడ 1వ పాఠం నుండి మనకు కనిపిస్తున్నట్టు 12 పాఠాలు అయితే ఉన్నాయండి మనకి 10వ తరగతి తెలుగు నుండి. సో 2 పాఠాలు చొప్పున 2 రోజుల్లో కంప్లీట్ చేయడానికి వీలైనంత వేగంగా ట్రై చేస్తానండి. మరి మీరు ఎంత మంచి వీడియో అయినా, ఎంత టాపిక్ ఉన్నా, ఎంత కూలంకుషంగా తయారు చేసిన వీడియో అయినా మరి జనాల్లోకి వెళ్ళాలి అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎక్కువ లైకులు రావాలండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి మొదటి పాఠం నుండి 12 పాఠాలు ఉన్నాయి. మరి మొదటి పాఠాన్ని చూసేద్దాము. మరి ప్రత్యక్ష దైవాలు, మొదటి పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు. ప్రక్రియ చూసుకున్నట్లయితే ఇతిహాసము, కవి ఎర్రన. 2వ పాఠం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. బతుకు గంప. ప్రక్రియ కథానిక. రచయిత మూలింటి చంద్రకళ, రచయిత్రి మూలింటి చంద్రకళ. ఆ 2 పాఠాల గురించి కూడా ఇప్పుడు చూద్దామండి. మొదటి పాఠం అండి ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే, లోకములో కంటికి కనిపించే దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. అదేవిధంగా కవి పరిచయం చూద్దామండి. కవి పరిచయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ సోరనలు. పాకపాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారండి ఈయన. ఎవరు? ఎర్రన్న గారు. ఈయన కవిత్రయంలో 3వ కవి, 14వ శతాబ్దపు కవి. తల్లిదండ్రులు పోతమ్మ సోరనలు. పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారండి ఈ ఎర్రన్న గారు. మరి అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ప్రళయ వేమారెడ్డి మరి ఆస్థానిక కవిగా ఎర్రన ఉండేవాడు అండి. ప్రళయ వేమారెడ్డి ఆస్థానిక కవిగా ఎవరు ఉండేవారు? ఎర్రన, నన్నయ్య, తిక్కన, బద్దెన. ఈ విధంగా అడిగితే మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రళయ వేమారెడ్డి ఎర్రన. మరి రామాయణము, హరివంశము, అరణ్య పర్వశేషము, నృసింహ పురాణం వీరి యొక్క రచనలు అండి. ఏంటంటే చూద్దామండి. రామాయణము, హరివంశము, అరణ్య పర్వశేషము, నృసింహ పురాణం వీరి యొక్క రచనలు అండి. అదేవిధంగా శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఈ ఎర్రన గారు ప్రసిద్ధి పొందారండి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. మరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నికగనది. మరి ఈ విధంగా అడుగుతాడు, ఎర్రన రచనా శైలిలో ఏది డాష్ పేరెన్నికగన్నది అని అడుగుతుండండి. చాలా ఇంపార్టెంట్ బిట్టు సూక్తి వైచిత్రి. మరి ఈ పాఠ్యం అంటే ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే మహాభారతంలోని అరణ్య పర్వములోని 5వ ఆశ్వాసము నుండి స్వీకరించబడిందండి. మరి నెక్స్ట్ చూద్దామండి. ప్రక్రియ ఇతిహాసాన్ని తెలియజేస్తుందండి. ఇతిహాసము అంటే ఎలా జరిగింది అని అర్థం. ఎలా జరిగింది అని చెప్పడాన్ని మనము ఇతిహాసం అంటారు. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినటువంటి చారిత్రకాంశము గల బృహద్రచననే మనము ఇతిహాసము అంటారు. ఇది తొల్లేటి కథలు. కింది వాటిలో తొల్లేటి కథలు ఏమిటి? ఇతిహాసాలు, మహాభారతాలు, రామాయణాలు, ఇలా రకరకాల కథానికలు, ప్రక్రియలు ఇలా డిఫరెంట్గా ఇచ్చేస్తుంటాడండి. అప్పుడు ఆప్షన్స్లో ఇతిహాసాలు అనేవి తొల్లేటి కథలు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి గ్రంథస్థం కాకముందు
గ్రంథస్థంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు గ్రంథస్థంలో రాకముందు ఎలా ఉండేవి అని అడుగుతాడు. ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు. ఇతిహాసాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు. ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో ఇవి కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. దేనిలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది అని అడుగుతాడు. నవలల, కథా సంపుటాల, ఇతిహాసాల, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తుంటాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇతిహాసాలు కథా కథనానికి ప్రాధాన్యం ఉండేవి ఇతిహాసాలు. రామాయణ మహాభారతాలు అనేవి ఇతిహాసాలండి. మరి నేపథ్యం చూసేద్దామండి. నేపథ్యాలు అన్నింటి నుంచి కూడా ఒక బిట్టు ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఉందండి. అరణ్యవాసములో ఉన్నటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. ఎవరికండి? కౌశికుని. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైన ఉన్నటువంటి పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వెంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలు వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరుకుంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధిని కలవమని చెబుతుంది. మరి కౌశికుడు ధర్మవ్యాధుడికి దగ్గరికి వెళ్తాడు. ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశము. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి భాషాంశాలను అయితే చూసేద్దామండి. మొదట అర్థాలు అయితే ఇవ్వడం జరిగింది. జనకుడు అంటే తండ్రి, అమరులు అంటే మరణం లేనివారు, భూషణం అంటే అలంకారము, వాంఛ అంటే కోరిక. మరి 10వ తరగతిలోని బిట్లు కూడా ఏకదాటిగా మీకు వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మరి ఎవరైనా మరి లైక్ చేయాల్సిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎంతోమందికి యూజ్ఫుల్ అయినటువంటి కంటెంట్ని ర్యాపిడ్ రివిజన్గా వస్తున్నానండి. వెళ్ళే ముందు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకుంటే మొత్తం అంతా కూడా ర్యాపిడ్ రివిజన్గా మొత్తం కూడా అవగాహన ఒకసారి రివిజన్ అయిపోతుందండి. భూషణం అంటే అలంకారము, వాంఛ అంటే కోరిక, హర్మ్యాలు అంటే భవనాలు, హితము అంటే మేలు. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. పుత్రుడు, కుమారుడు, కొడుకు. వస్త్రం అంటే అంబరం, బట్ట. జనని తల్లి, మాత, అమ్మ. చక్షువు, ఇక్కడ ఇంపార్టెంట్ టఫ్ అయింది చక్షువు అండి. చక్షువు అంటే నయనం, కన్ను, నేత్రం. నయనం, కన్ను, నేత్రం అన్నీ తెలుసు, కానీ చక్షువు అంటేనే మనకు డౌట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ అయినట్లు ఒకసారి పక్కనే స్టార్ గుర్తు పెట్టుకొని 10 సార్లు మననం చేసినట్లయితే తప్పనిసరిగా అయితే గుర్తుంటుందండి. వహిని అంటే అగ్ని, నిప్పు, జ్వలనము. ఇప్పుడు నానార్థాలు చూద్దామండి. గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, పురోహితుడు. వీళ్ళందరూ కూడా గురువు అంటామండి. ఇక్కడ బృహస్పతి గురుగ్రహం అంటాం కదా, అలా ఆ విధంగా గుర్తుంచుకోండి. అర్థం అంటే ధనము, శబ్దార్థము, కారణము, న్యాయము. అర్థం అంటే ఏంటి? ధనం అంట. మనం ఎక్స్పెక్ట్ చేయము. అర్థానికి నానార్థము ధనము అని ఎక్స్పెక్ట్ చేయము. శబ్దార్థము, కారణము, న్యాయము. నెక్స్ట్ అండి, ఫలము అంటే పండు, ప్రయోజనం. ఫలము అంటే పండు, ప్రయోజనం. బుధుడు అంటే పండితుడు. బుధుడు అంటే పండితుడు. ఒక గ్రహం, వేల్పు అని అర్థాలండి, అనే నానార్థాలు ఉన్నాయి. వంశం అంటే కులం, పిల్లనగ్రోవి, వెదురు, గుంపు. వంశం అంటే ఏంటండి? నానార్థాలు చూసేద్దాము. కులం, వంశం అంటే కులం. వంశం అంటే పిల్లనగ్రోవి,
వంశం అంటే వెదురు, వంశం అంటే గుంపు. ఈ విధంగా నానార్థాలు అయితే ఉంటాయండి. వ్యుత్పత్తార్థాలు చూద్దామండి. మరి ధర్మం అంటే ధనుల చేత పోనబడినది, ధర్మం అంటే న్యాయము. బుధుడు అంటే అన్నింటినీ ఎరిగినవాడు, పండితుడు అని అర్థం అండి. ఇందాక చెప్పుకున్నాం మనం అర్థాల్లో. బుధుడు అంటే పండితుడు అని. జనని అంటే కొడుకులను కనినది తల్లి, జనని. జనని జన్మభూమి జనని అంటే ఇక్కడ తల్లి. కౌశికుడు అంటే కుశికుడు అనే మహారాజు మనవడు. కౌశికుడు అంటే ఇక్కడ ఎవరు? విశ్వామిత్రుడు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. వసుధ అంటే బంగారమును గర్భమందు ధరించినది, వసుధ అంటే భూమి. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయండి, చూసేద్దామండి. విజ్ఞానం అంటే విజ్ఞానం, కార్యం కర్జం, పుత్రుడు బొట్టె, బొట్టె బాస్ అంటే కదా బొట్టె, పుత్రుడు అంటే బొట్టె. దృఢం అంటే దటవు, హృదయం, యథ, యజ్ఞం, జన్నం. ఈ విధంగా ప్రకృతి వికృతులు అండి. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి వ్యాకరణాంశాలు సందులు చూద్దామండి. నిజంబగు, నిజంబు ప్లస్ అగు, నిజంబగు ఉత్వసంధి. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది, మూలంబైనది ఉత్వసంధి. కలదొక, కలదు ప్లస్ ఒక, కలదొక ఉత్వసంధి. మేల్పుల నగు, మేల్పుల నగు, వేల్పుల నగు, వేల్పులో ప్లస్ అనగు ఉత్వసంధి. నీవొక రెండవు, నీవొక రెండవు, నీవు ప్లస్ ఒక రెండవు ఉత్వసంధి. కలిపి రాయడం అండి. జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞానార్ధంబు సవర్ణ దీర్ఘ సంధి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి అండి. అతి ప్లస్ అంత, అత్యంత. ఇక్కడ యావత్ వచ్చింది కాబట్టి ఎన్నులు వచ్చాయి కాబట్టి యనాదేశ సంధి అండి. ధర్మ ప్లస్ ఆత్ముడు కలిపినప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అండి. ఇక్కడ త్రికసంధి సూత్రం అయితే ఇస్తున్నాడండి. ఇక్కడ మనం గమనించాలి. ఈ ప్లస్ మెయ్యి, ఇమ్మెయ్యి మాకంద మావత్తు. ఈ ప్లస్ మహాత్ముడు, ఇమ్హాత్ముడు. ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు. ఆ ప్లస్ పతివ్రత, అపతివ్రత. ఏ ప్లస్ మెయిన్, ఎమ్మెయిన్. ఈ ప్లస్ కన్య, ఇక్కన్య. సో ఈ విధంగా సూత్రం చూద్దామండి. ఆ ఈ ఏలను త్రికాలు అంటారండి. ఇక్కడ మనము ఆ ఈ ఏలను త్రికాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఈ ఏలను మనం త్రికాలు అంటాము. త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్వత్వంబు బహుళంబుగానగు. ఇక్కడ త్రికము మీద హల్లుకు, అసంయుక్త హల్లుకు ద్విత్వంబు బహుళంగానగు ఇదండి. మరొకటి ద్విరక్తంబగు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగునగు. సో ఈ విధంగా ఈ యొక్క సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మరి గుర్తుంచుకోండి. ఇక్కడ విగ్రహ వాక్యాలు ఇచ్చాడు. జననీ జనకులు అంటే జననీయును జనకుడియును ద్వంద్వ సమాసం అండి. ఫల పుష్పములు అంటే ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసము, ఫలమును పుష్పమును. వస్త్రభూషణములు, వస్త్రమును భూషణమును ద్వంద్వ సమాసము. భక్ష్య భోజ్యములు అంటే భక్షమును భోజ్యమును ద్వంద్వ సమాసం అండి. ఇక్కడ విగ్రహవాక్యాలు మరొకటి ఉన్నాయండి. ధర్మమైన పదము, ధర్మ పదము విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. సనాతనమైనటువంటి ధర్మము, సనాతన ధర్మం విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. మనుషుని యొక్క దేహము యొక్క వచ్చింది కినికిని యొక్క లోపల షష్ఠీ తత్పర సమాసము. శోకం అనేది వహిని అనేది. ఇక్కడ శోకం వేరు, అగ్ని వేరు. వహిని అంటే అగ్ని, రెండు భేదం లేనట్లు చెప్తుంది కాబట్టి ఇక్కడ అది రూపకలంకారం, రూపక సమాసం. ఇక్కడ పద్యం ఉందండి. పై పద్యములో శోక వాహిని అని ఉంది కదా. ఇక్కడ శోకం అనేది వహిని. శోకం అనే ఉపమేయానికి, వహిని అనే ఉపమేయానికి అభేదం చెప్పారు, అంటే భేదం లేనట్లు చెప్పారు. మరి వహిని లక్షణాన్ని శోకంపై ఆరోపించారు కాబట్టి దీనిని మనం రూపక అలంకారం అంటారు.
మరి ఈ రూపక అలంకారానికి సూత్రము లక్షణము చూద్దామండి. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై దేనిపై ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అంటే భేదం లేనట్లు చెప్పినట్లయితే అది రూపక అలంకారం అవుతుందండి. మరి అలంకారాన్ని సంసార సాగరాన్ని ఈదడం కష్టం. ఇక్కడ సంసారం వేరు, సాగరం వేరు, మరి ఉపమేయం వేరు, ఉపమానం వేరు, రెండిట్లు కూడా భేదం లేనట్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే అలంకారము రూపక అలంకారం అండి. మరి ఇక్కడ సంసారము అనేది ఉపమేయం అండి, సాగరము అనేది ఉపమానము. మరి భేదం లేనట్లు అంటే అభేదంగా చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారమే రూపక అలంకారము. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయ వేరు, వర్షం వేరు. దయావర్షం అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారమే రూపక అలంకారము. ఇందులో దయ అనేది ఉపమేయానికి సంబంధించింది, వర్షానికి ఉపమానం అండి. ఓకేనండి. మరి ఇక్కడ ఛందస్సు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక పద్యం యొక్క పాదం మొత్తం ఇస్తాడండి, అది ఏ పద్య పాదం అని అడుగుతుంటాడు, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొదటి 3 అక్షరాలు తీసుకొని చేసేస్తే బా కానీ, నా కానీ, తా కానీ, మా కానీ వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి పద్య లక్షణాలను బట్టి మనం ఏ పద్య పదము మనము గుర్తించుకోవచ్చు. ఇక్కడ భరణ బావ, భరణ బబరవ అంటే ఉత్పలమాల, నజబజ జజర అంటే చంపకమాల, మత్స్యస్తతగా అంటే శార్దూలం, సబరాన్నమైవ అంటే మధ్యపం. ఈ విధంగా మనం పద్య పదాలని విభజన చేసేసుకోవచ్చండి. అంటే మొదటి 3 జాగ్రత్తగా విభజిస్తే చాలు అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఆట వెలది చాలా 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 మనకి శార్దూలం, మధ్యపం, చంపకమాల, ఉత్పలమాల ఈ 4 పద్య లక్షణాలు వస్తుంటాయి. కానీ ఆట వెలది, తాటగీతి, కందం మర్చిపోతూ ఉంటామండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆట వెలది యొక్క పద్య లక్షణాలు చూద్దామండి. ఆట వెలది పద్యం అనేది ఉపజాతికి చెందిందండి, ఉపజాతికి చెందింది. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయండి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయండి. ఆట వెలది 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. ఎక్కడెక్కడ 1, 3 పాదాల్లో ఏ పద్య లక్షణాల్లో, ఆట వెలది పద్య లక్షణాల్లో 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. అదే 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయండి. మరి ప్రతి పదములోనూ కూడా 4వ గణంలోని మొదటి అక్షరానికి అయితే ఎత్తి చెల్లుతుందండి. 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఎత్తి లేని చోట ప్రాస ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది లేదు. ఇది ఆట వెలదండి, గుర్తుంచుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. 2 పద్య భాగాలు ఇచ్చాడండి. ఇక్కడ పై పద్య పాదాల్లో మొదటి పాదములో వరుసగా 3 సూర్యగణాలు. అంటే సూర్యగణం. హగనము అంటే గురువు, లఘువ గురువ. మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. హగనం, ఇక్కడ నేను అడిగేది హగనం. హగనం అంటే లఘువు గురువ, గురువు లఘువ. ఆ వరుస క్రమం అయితే మనకు తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా 2 ఇంద్రగణాలు అంటే తా బా. మరి ఇంద్రగణాలు మొత్తం 6 అండి. ఇంద్రగణాలు 6. నల, నగ, సల, భరత అనే ఇంద్రగణాలు 6 ఉంటాయండి. అందులో భరతలో బా త ఈ 2 వచ్చేయండి. ఓకేనండి. మరి 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు అని చెప్పాను కదండి, 1వ పదంలోని 3వ పదంలోని. ఇప్పుడు 2వ పదంలో 5 సూర్యగణాలే చూడండి. హగనం, నగనం సూర్యగణాలు 2ఏనండి, కానీ ఇంద్రగణాలు 6. ఓకేనండి. ఈ విధంగా ప్రతి పదంలో కూడా 4వ గణంలోని మొదటి అక్షరానికి కూడా భూ అనే అక్షరం అయితే ఉందండి. ఈ భూ అనే అక్షరాలకు 2వ పదంలో తా అనే అక్షరాలకు ప్రాస అయితే చెల్లుతుందండి. ప్రాసనీయం అయితే లేదు. ఇది ఆట వెలతికి చెందింది అని మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఆధునిక వచనంలోకి మార్చండి. ఇది 9th క్లాస్లో లాస్ట్ పాఠంలో ఆధునిక వచనం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 10th క్లాస్లో కూడా ఆధునిక వచనంలోకి మార్చడం అనేది ఇక్కడ ఇచ్చాడండి. ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే
అంటే మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో వాక్యాన్ని విడదీసి పద్యపాదంలో ఉన్న దాన్ని వాక్యంగా విడదీసి ఏ విధంగా అయితే మనకు అర్థమయ్యే వచనంలోకి మాట్లాడుకుంటున్నామో అదే ఆధునిక వచనం అండి. ధర్మవ్యాధుడు కౌశికునితో ఎట్లని అన్నది ఇలా అన్నాడు అని చెప్పాడు కదా, అది ఆధునిక వచనం అండి. గృహంబునకు రమ్మని యతనిం డోట్కొని చనియే అంటే అతనిని ఇంటికి రమ్మని తీసుకువెళ్ళాడు. ఇమ్మహాత్ముండు మనలు జుచువేట్క నెటవచ్చనని చెప్పిన. దీనికి అర్థము ఈ మహానుభావుడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పగానే. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఆధునిక వచనంలోనికి మార్చుకోవడం అయితే ఉంటుందండి. మరి రెండవ పాఠము బతుకు గంప. బతుకు గంప రచయిత్రి మూలింటి చంద్రకళ గారండి. మూలింటి చంద్రకళ గారు. బతుకు గంప ఎవరిది? చంద్రకళ గారు నెత్తి మీద పెట్టుకున్న గంప అండి అది. బతుకు గంపని నెత్తి మీద పెట్టుకున్నారు ఎవరు? చంద్రకళ గారు. మరి ఉద్దేశం చూసేద్దామండి ఒకసారి. మరి మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. మరి బతుకు గంప అంటేనే అంతే కదండి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మరి కష్టం వచ్చినప్పుడే కదండి మనిషి ఎలాంటి వాడు అనేది తెలుస్తుంది. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి, తోటివారికి చేయూతనందించాలి, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థము అని చెప్పడమే ఈ పాఠ్యాంశం. ఏ పాఠ్యాంశం? బతుకు గంప అనే పాఠ్యాంశము యొక్క ఉద్దేశం అండి. మరి కవయిత్రి గురించి తెలుసుకుందామండి. ఇక ఎవడేనండి? చంద్రకళ గారు. మరి నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా చేసుకొని, కథలో వస్తువు ఎవరు? నిరుపేదల యొక్క జీవితంలో వాళ్ళు పడే బాధలు, కన్నీళ్ళు, వాళ్ళ మధ్య అనుబంధ బాంధవ్యాలు, వైషమ్యాలు ఇవన్నిటినీ కథా వస్తువుగా చేసుకుందండి ఈ చంద్రకళ గారు. మరి రచనలు చేసినటువంటి కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. వీరు చిత్తూరు జిల్లాలో అరగొండలో జన్మించారు. ఎక్కడండి? అరగొండ అండి. ఎక్కడ? చిత్తూరు జిల్లాలో. చిత్తూరులో తిరుపతి దేవాలయం తిరుపతి కొండ ఉంది. అరకొండలో ఈ యొక్క చంద్రకళ గారు ఉన్నారండి. రాజగోపాల్ వెమ్మలమ్మ వీరి తల్లిదండ్రులు. మరి భర్త రామకృష్ణ అండి. రామకృష్ణ చంద్రకళ. బాగున్నాయండి పేర్లు. రామకృష్ణ చంద్రకళ. మరి ఈ భర్త గారి సహకారంతో కథలు, కథానికులు అనేకం రాశారండి. అందులో ఒక ప్రయాణము బతుకు గంప అంటే ఈ పాఠ్యాంశం పేరండి. ఒక రైతు కథ ముఖ్యమైనవండి. ప్రయాణము, రైతు కథ, బతుకు గంప ఇవి ముఖ్యమైనవండి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునుమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు అయితే చేశారండి. వేటేటికి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, రామకృష్ణ అంటే ఎవరండి? అలా ఆయన గారండి. మునుమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు అయితే చేశారండి. ప్రస్తుతం ఈ యొక్క బతుకు గంప అనే పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడిందండి. మరి ప్రక్రియ చూసేద్దామండి. బతుకు గంప పాఠ్యాంశంలోని ప్రక్రియ కథానికండి. మరి తెలుగు సాహిత్యంలో నేడు కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోతున్నాయండి. కథానిక అనేది ఒక వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని లేదా ఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది ఈ కథానిక. క్లుప్తత అనేది దీనిలో ప్రధాన లక్ష్యం. చాలా చాలా ఇంపార్టెంట్ అది. క్లుప్తత దీనిలో ప్రధాన లక్ష్యం. పాత్రలు, నేపథ్యాలు, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ఈ యొక్క కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలండి. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. మరి వెలితి అంటే లోటు అర్థాలండి ఇవి. ఆశ్రయం, ఆధారం, ఆసరా, అండ. పొద్దస్తమానం అంటే పగలంతా. స్థిమితపడు అంటే కుదుటపడు. దిక్కు అంటే ఆధారం, శరణం. ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయండి. సొమ్ము అంటే ధనం, డబ్బు. మరి జుషం అంటే చేప, మత్స్యం.
మరి దేహం, ఒళ్ళు, శరీరం. మరి ప్రభాత వేళ అంటే ఉదయం వేళ, ప్రొద్దుట పూట అని అర్థమండి. ఇక్కడ నానార్థాలు మ్యాచింగ్ ఉందండి. మరి బతుకు అంటే జీవనం, స్థితి, జరుగుబాటు, వీటిని బతుకు అంటారు. సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం అంటే కాపురం, కుటుంబం, పుట్టుక అనే నానార్థాలండి. మరి ప్రకృతి వికృతులు ఉన్నాయండి, చూసేద్దాము. ముఖం అంటే మోము, పంక్తి అంటే బంతి, కష్టం అంటే కస్తి. ఈ విధంగా ప్రకృతి వికృతులు అయితే ఉన్నాయండి. మూర్ఖుడు, మొరకు, మూర్ఖుడు, మొరకు. సుఖము, సుగము. రాత్రి, రాత్రి. ఇక్కడ జాతీయాలు ఉన్నాయండి. వీధి పాలు చేయు అంటే పనికిరాని దానిగా భావించి వదిలివేయడం, వృధా చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని, వీధి పాలు చేయడం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారండి. మా నాన్నగారు కొన్న బొమ్మలని మా తమ్ముడు వీధి పాలు చేశాడు. ఊపిరి పీల్చుకొను, కష్టాలను అధిగమించడం, కష్టాల నుండి బయటపడడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. విజయవాడ ప్రజలు బుడమేరు కాలువ నుండి ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారు, ఉదాహరణ అండి. ఇప్పుడు విడదీయడం అండి. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు, సవర్ణ దీర్ఘంది. విషయమంతా, విషయము ప్లస్ అంతా, విషయమంతా. మూల ఊంది ఉత్వసందండి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి, ఇంకెవరికి, అత్వసంది. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో, ఇత్వసందండి. మరి పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే, ఉత్వసంది. స్నానములు, స్నానము ప్లస్లు, స్నానాలు, లులానల సందండి. ఏమీ ప్లస్ అయినది, ఏమైనది, ఏమీ ప్లస్ అయినది, ఏమైనది, యత్వసంది. అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ, ఆమ్రేడ్ సంధి. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా, ఉత్వసందండి. మరి ఇక్కడ విగ్రహ వాక్యాలు ఉన్నాయండి. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు, ద్విగు సమాసము. కాలు చేతులు, కాలుయును, చేయును, ద్వంద్వ సమాసం. తెల్ల ముఖం, ముఖం ఎలాంటిది, తెల్లనైన ముఖం, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. అసాధారణం, సాధారణం కానిది, నై తత్పురుష సమాసము. చిన్న బిడ్డ, బిడ్డ ఎలాంటి వాళ్ళు, చిన్న బిడ్డ, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ అవ్యయీభవ సమాసం గురించి చెప్పడం జరిగిందండి, మిత్రులు గమనించాలి. యథావిధి అంటే విధి ఎట్లో అట్లు, యథావిధి. ఆబాల గోపాలము అంటే బాలూరు నుండి గోపాలూరు వరకు, దాన్ని ఏమంటాం మనము, ఆబాల గోపాలము. అనువర్షం అంటే వర్షమును అనుసరించి. వీటన్నింటిలో కూడా పూర్వపదాలను గమనిస్తే అవి అవ్యయాలు అని గమనించవచ్చు. ఇవి సాధారణంగా అను, యదా, ఆ, ప్రతి, స, పరి, అప, సహ, ఉప మొదలైనవి అవ్యయాలండి. ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం అయితే ఉంటుందండి. విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా వస్తుందండి. విభక్తులు లేనిటువంటి అవ్యయం పూర్వపదంగా వస్తుంది కాబట్టి దీనిని అవ్యయీభవ సమాసము అని కూడా అంటుంటారండి. అనుకూలం, కులమును అనుసరించి. యథాశక్తి, శక్తిని అనుసరించి. ప్రతిమాసం, మాసము, మాసము. ప్రతిదినము, దినము, దినము, ప్రతిదినము. ఉపవనము, వనమునకు సమీపం. సకుటుంబం, కుటుంబంతో సహా. ఇక్కడ అలంకారం చేకాను ప్రాసిస్తుందండి. ఇక్కడ వీటిలో తేలు, తేలుతుంది. ఈ ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి. చేకాను ప్రాస అలంకారం యొక్క లక్షణం చూద్దామండి. సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటనే అంటే అవ్యవధానముగా ప్రయోగించబడితే దానిని మనము చేకానుప్రాస అలంకారం అంటారండి. అంటే చేకులు అంటే
చేకాను ప్రసలో చేకులు అంటే పలుకులోని కమ్మదనం ఎరిగినటువంటి పండితులు అని అర్థమండి. చాలా చాలా ఇంపార్టెంట్. గోరువంక వంక చూసెను, ఇది చేకానుప్రాస అలంకారం అండి. సమస్యల సాధనకు నారి బిగించింది, చేకానుప్రాస అలంకారం. సుందర దరహాస రుచులు, సుందర దరహాస చేకానుప్రాస. రాజా నీది శుభంకరకరం, ఇది కూడా చేకానుప్రాస అలంకారమే. ఆ కొమ్మ వంచి పూలు కోసెను, చేకానుప్రాస. ఇక్కడ చేకానుప్రాస అలంకారం యొక్క లక్షణం అండి, సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంటనే అవ్యవధానంగా ప్రయోగించబడితే దానిని మనము చేకానుప్రాస అలంకారం అంటారండి. ఇక్కడ కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు చూసేద్దామండి. ఎల్లమ్మ పండ్లను అమ్మింది, కర్మని వాక్యము. ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. ఆమె బిడ్డను చదివింది, ఆమె చేత బిడ్డ చదివించబడింది. డాక్టర్ వైద్యం చేశాడు, డాక్టర్ చేత వైద్యం చేయబడింది. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు, అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది. వారు పిల్లవాడిని కాపాడారు, వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు. ఇక్కడ ఏ రకమైన వాక్యాలు మనం గుర్తించాలండి? దీని నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుందండి. అతడికి మంచి జరుగు కాక, ఆశీర్వాద వాక్యం అండి. ఇటువైపు నువ్వు రావద్దు, నిషేధార్థక వాక్యం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు, సామర్థ్యార్థక వాక్యం అండి. మీరు మా ఇంటికి రావచ్చు, అనుమత్యార్థక వాక్యం అండి. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థక వాక్యము. అందరూ బడికి వెళ్ళండి అంటే విధిగా చేయాల్సినటువంటి విద్యార్థక వాక్యం అండి. మరి నెక్స్ట్ పాఠాలన్నీ చూసేద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్లో నాకు బహుమానాలు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. మరి రేపటి రివిజన్గా వేగంగా చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.